హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకోనుంది. ఎవరు ఊహించని విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలపై కొన్ని కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మనం చూస్తా ఉన్నాం. సో పూర్తి విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీకు ఏమన్నా సందేశాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కూడా ఈ ప్రజలకు ఎంతో ముఖ్యమైనవి. దీనిపైన కూడా మీరు సూచనలు చేసే అధికారులు కూడా చలనం వచ్చే అవకాశాలు కూడా ఎంతైనా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏంది ఈ దుర్ఘటన అనే చెప్పే ముందు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రోజు మాదిరిగానే మున్సిపల్ కార్యాలయానికి కార్మికులు వస్తూ ఉంటారు. రోజు ఉదయం 5 గంటలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆదివారం ఉదయం 5 గంటలకు కార్మికులు అక్కడికి రావడం జరిగింది విధులకు వచ్చిన క్రమంలో కార్యాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చి తమ వాహనాలను సిద్ధం చేసుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని కుక్కలు అనంతయ్య అనే వ్యక్తిపై దాడి చేసి విచక్షణ రహితంగా తీవ్రంగా గాయపరచడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఆ కుక్కలను చెదరగొట్టి అతన్ని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షించి కొన్ని ప్రథమ చికిత్స నిర్వహించి దీనికి సంబంధించిన టీకాలు ఇక్కడ ఉండవు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈ టీకాలకు సంబంధించిన ఉండవు. ఇది కేవలం హైదరాబాద్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని హైదరాబాద్కి తరలించడం జరిగింది. సో ఈ ఒక్క వ్యక్తికే ఇలా జరిగిందంటే మనం పొరపాటు. ఇలా ఈయనతో పాటు ఒక దాదాపు 5 మందికి 6 మందికి ఇలాంటి ఘటన జరిగింది. కార్మికాల్లో కుర్మయ్య అనే వ్యక్తి ఇంట్లో నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కుక్కలు వచ్చేసి అతనిపై దాడి చేసి ఈ మణికట్టు అని కొరికి వేసేసి కాళ్లకు చేతులకు తీవ్రంగా గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఒక బాలుడి పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసి మొహంపై కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొరికి వేశాయి. దాంతోపాటు దుద్యాలు చెల్లుమైల గ్రామాలలో కూడా కుక్కలు విచ్చలవిడిగా స్థైర్య విహారం చేసి ఎక్కడ పడితే ఎవరు పడితే వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నాయన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మనకు సమాచారం ఇస్తూ ఉన్నారు. గతంలో ఇదే విధంగా కొడంగల్ పట్టణంలో జరిగితే అప్పుడు ఉన్నటువంటి తాజా మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ప్రత్యేకంగా నిధులు కేటాయించి దానికి సంబంధించిన సిబ్బందిని ఇక్కడికి రప్పించి వారి చేత కొడంగల్ పట్టణంలో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఏ కుక్కలు ఎలా ఉన్నాయి అనేటి సర్వే చేయించి వాటన్నిటిని కూడా పట్టుకొని ప్రత్యేక వాహనంలో పశు వైద్యశాలకు అక్కడికి తరలించి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటికి ఒక 3 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటిని వదిలేసిన తర్వాత ఎక్కడ కూడా ఎవరిపైన కూడా దాడులు చేసే దాఖలాలు అయితే కనిపించలేదు. ప్రస్తుతం మున్సిపల్ శాఖలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ ప్రత్యేక అధికారుల పాలన సాగుతూ ఉంది. ఈ ప్రత్యేక అధికారుల పాలన ఎలా ఉందంటే ఎక్కడ సమస్యలను గాలికి వదిలేసిన పాలనగా మనకు శాపంగా మారింది. కొడంగల్ పట్టణంలో ఎవరు కూడా ఈ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సిచ్యుయేషన్లోనే ఈ కుక్కలు ఇలా దాడి చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ పైన దాడి చేసిన వారి బాధను చూస్తుంటే వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతం, మాటలో చెప్పలేనిది. బోరున విలపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ హాస్పిటల్లో ఉండి బోరున విలపిస్తూ ఉన్నారు, మాకెందుకు ఈ గతి జరిగిందని. సో దీనిపైన కూడా మనకు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఆదివారం కావడంతో వాళ్ళు విధులకు కూడా ఎవరు హాజరు కాలేకపోయారు. పశు వైద్యశాలలో కూడా డాక్టర్లు కూడా ఎవరు అందుబాటులో లేరు. సో ఈ నేపథ్యంలోనే మనకు కమిషనర్ గారు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కొడంగల్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, కుక్కలకు దూరంగా ఉండండి, ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు అనే ఒక సూచనలు చేయడం జరిగింది. వాటిని ఏం మెసేజ్ ఇచ్చారనేది కూడా మీకు
వినిపించే ప్రయత్నం చేస్తా. కొడంగల్ పట్టణంలోని ప్రజలకు కుక్క కాటు ఎలా నివారించవచ్చో మున్సిపల్ శాఖ కమిషనర్ బలరాం నాయక్ సూచించడం జరిగింది. గొలుసు కట్టు ఉన్న లేదా ఫెన్సింగ్ లోపల ఉన్న కుక్కకు దగ్గరగా నడవకూడదు. ఏదైనా కుక్క అరుసు మీ దగ్గరకు వస్తే ముందుగా చెట్టులా కదలకండి, నిలబడండి, నిఠారుగా నిలబడండి, కదలకుండా మెదలకుండా నిలబడండి. మీ చేతులను మీ శరీరానికి అనిచ్చి ఉంచండి. కుక్కను మిమ్మలను వాసన చూడనివ్వండి. అది కుక్క మీ వాసన చూసిన తర్వాత సాధారణంగా అది ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదైనా కుక్క మీ పైకి కరవడానికి దాడి చేస్తే ముడుచుకొని రాయిలా కింద పడుకోండి. బంతిలా దగ్గర ముడుచుకొని ఉండండి. మీ తల వెనుక మీ వెనుకకు చేతులను వెనుకకు పట్టి మొహంపై కరవనీయకుండా జాగ్రత్త పడండి. ఆహారం తింటున్నా, నిద్రిస్తున్నా పిల్లలున్నా తల్లి కుక్కలను ఎప్పుడూ ఆందోళనకు గురి చేస్తూ వాటి మీదకు మీరు వెళ్ళకండి. మీరు వాటిని భయపెట్టిస్తే అవి మిమ్మల్ని భయపెట్టేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కలపై రాళ్ళు కానీ కర్రలు కానీ విసరడం చేయకండి. కుక్క పిల్లల దగ్గరికి వెళ్ళకండి. కుక్క పిల్లల రక్షణ కోసం తల్లి కుక్క కరవవచ్చు. కుక్కలు దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా నడవకూడదు. అలా చేస్తే అవి మీ వెంట పడతాయి. కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి. అలా చేస్తే దాన్ని రెచ్చగొట్టినట్లే. కుక్క కరిస్తే వెంటనే దాని నుంచి వచ్చే ధారాల పడే నీరు ఏదైతే ఉంటుందో, లాలాజలం ఉంటుందో, ఆ దానిని కరిచిన గాయాన్ని ఒక సబ్బుతో 10 నిమిషాల పాటు కడగండి. వెంటనే కడిగిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. వెళ్తే అక్కడ వైద్యులు రేబీస్ అనే టీకా నిరోధకాలు వేస్తారు. వాటిని తప్పనిసరిగా వేయించుకోవాలి అని కొడంగల్ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలియజేయడం జరిగింది. సో కొడంగల్ పట్టణంలో ఎక్కడ కూడా కుక్కలు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. వీటన్నిటిపైన కూడా అధికారులు అప్రమత్తంగా అయ్యి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపైన ఎంతైనా ఉందని ఇక్కడ ఉన్నటువంటి మాజా కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. మున్సిపాలిటీ పరిధి లోపల ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళు విధులకు హాజరయ్యే టైంలో ఆ సందర్భంలో జోగి అంటే కార్మికుడు బయలుదేరే ముందు అక్కడ కుక్కలు వచ్చి ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయన దాడి చేసి గుంజుకుపోతుంటే వేరే కుక్కలన్నీ కలిసి అక్కడ ఉన్న వ్యక్తులందరూ వాటిని కొడితే అవి పక్కకు పోవడం జరిగింది. అప్పటికే ఆయనకు కాలుకు బాగా కురికేసినాయి. కనుక తక్షణమే స్పందించి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు కుక్కల నివారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఎంబడే 6 మంది కలిసిందని చెప్పి ఇప్పుడే వార్త. దాంట్లో ఒకటి మేదర్ కృష్ణయ్య, గొంగళ్ళ కుర్మయ్య తదితరులు ఇంకా 3 వ్యక్తులకు కూడా 6 మంది కలిసిందంట. అంటే రాను ఇంకా ఈ కుక్కల పెడితే ఎక్కువై ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. కనుక తక్షణం స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందులో కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలకు ముఖ్యంగా తెలియపరచగా దయచేసి మీ ఇళ్లలో పిల్లలను షాపులకు బిస్కెట్లకు, చాక్లెట్లకు కానీ పాలకని బయటికి పంపించదని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కుక్కలు దాడి చేసి పిల్లలను కరిస్తే మళ్ళీ ఇబ్బంది పడేది మనమే. కనుక మీరు కూడా జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేసిండ్రు